దేవునికి మహిమ వస్తుంది అనుకుంటే ఏమొస్తుంది అనుకుంటే, నీ ద్వారా, నీ వలన, నీ నుండి దేవునికి మహిమ వస్తుంది అనుకుంటే నీ కోసం దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎవరి కోసం? ఎవరి కోసం? తన మహిమ కోసం. ఇశ్రాయేలీయులు బాగినండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి బయలుదేరుతున్నారు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేశాడు. నీ సంతానమును ఆశీర్వదిస్తాను, పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి వాగ్దానం చేయబడిన కానాను దేశంలోనికి వస్తారు అని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు. అబ్రాహాముకు ఇస్సాకు పుట్టిండు, ఇస్సాకుకు యాకోబు పుట్టిండు, యాకోబుకు 12 మంది పుట్టిండ్రు. ఈ 12 మంది 75 మంది అయ్యిండ్రు. ఈ 75 మంది ఐగుప్తులోనికి వెళ్ళిపోతే వీరు లక్షలలో అయ్యారు. ఎంతలో అయ్యారు? లక్షల సంఖ్యలో అయ్యారు. ఈ లక్షల సంఖ్యలో అయిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి పోవాలి కదా. ఈ 400 సంవత్సరాల కాలం పూర్తి అయినాక దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆయన పేరు మోషే. ఆ మోషేను పుట్టించి ఫరో గృహములోనే మోషేను పెంచాడు. ఫరో కుమార్తె మోషేను చంపాలని చూసింది. ఫరో మోషేను చంపాలని చూశాడు. మోషే ఫరో గృహాన్ని వదిలిపెట్టి అరణ్యంలోనికి పోయాడు. ఆ అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర గొర్రెలను కాసుకుంటా, గొర్రెలను మేపుకుంటా అక్కడ బతుకుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే అని పిలిచాడు పొదలో నుండి. నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపుతున్నా, ఐగుప్తు రాజు దగ్గరికి పో, ఆ రాజుతో మాట్లాడి యెహోవానైన నేను పంపుతున్నానని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫరో చేతి కింద బానిసత్వంలో, చెరలో, బానిస జీవితంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించి వాగ్దాన దేశమైన కానాను దేశంలోనికి వారిని నడిపించు అని ఒక బాధ్యత అప్పచెప్పి దేవుడు మోషేను పంపించాడు. మోషేను పంపిస్తే ఈ మోషే పోయి ఐగుప్తు రాజు ఫరో, ఆయన పేరు ఫరో, ఆ ఫరోతో మాట్లాడితే దేవుడు చెప్పాడు ముందే, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తా, నిన్నేమో పంపుతా, నువ్వు ఆయన దగ్గరికి పోయినాక ఆయన హృదయాన్ని నేను కఠినపరుస్తా. ఈయన పోయి అడుగుతాడంట మోషే ఏమని, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంలోనికి పోవాలయ్యా, పంపించాయా అని ఈయన అడగడానికి పోతాడంట. దేవుడేమో పంపించకుండా హృదయాన్ని కఠినపరుస్తాడంట. ఎందుకయ్యా ఇది అంటే, ఫరో చాలా గొప్పవాడు, నేను
వాని హృదయాన్ని కఠినపరిచి ఆ దేశము మీద నా బాహువు, నా చెయ్యి చాపి ఆ దేశాన్ని ఒక్క దెబ్బ కొడతా. నేనేంటో ఫరో తెలుసుకోవాలనుకున్నాడు. ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగుళ్ళను పంపించాడో తెలుసా? 10 తెగుళ్ళను పంపించాడు. ఆ 10 తెగుళ్ళను పంపిస్తే లాస్ట్కు 10వ తెగులు ఏ తెగులో తెలుసా? ప్రతి ఇంటిలో తొలిచూలు కుమారుడు సావటం, జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోవడం. అప్పుడు ఫరో ఇశ్రాయేలులందరినీ పంపించాడు పోండి అని. ఇక అప్పుడు ఇశ్రాయేలీలు మూటలు ముల్లెలు వారికి ఉన్న యావదాస్తి అంతా చంకబెట్టుకొని ఇక బయలుదేరారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారందరూ ప్రయాణం అయిపోతున్నారు. వారందరూ ప్రయాణం అయిపోతుంటే ఏమన్నా దారిన పోతున్నారా? రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారా? ఒక్కరా ఇద్దరా దారిన పోవడానికి? లక్షల మంది. ఎంతమంది అమ్మా? 2, 3, 4, 5 అయితే దారిన పోతారు. లక్షల మంది పోవాలంటే ఏ దారి పడుతుంది? అడవులంగా పోతున్నారు. మరి చీకటి, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ముసలమ్మలు. ఎన్ని సంవత్సరాల ప్రయాణం అది? 40 సంవత్సరాల ప్రయాణం. ఎన్ని సంవత్సరాల ప్రయాణం అమ్మా? ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు అయితే ఎట్లనో నడుచుకుంటూ పోవచ్చు. 40 సంవత్సరాల ప్రయాణం. ఇక బయలుదేరారు వీరు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నిర్గమకాండం తీయండి ఒకసారి. 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా. ఎప్పుడట? ఇప్పుడు పగలు ప్రయాణం చేస్తాం, రాత్రులు ప్రయాణం చేస్తామా? కానీ రాత్రులు కూడా ప్రయాణం చేసేటట్టు దేవుడు చేశాడంట వాళ్ళకు. అడవులంగా రాత్రులు ప్రయాణం చేస్తారమ్మా? మరి ఎట్లా చేశాడు దేవుడు? ఎట్లా చేశాడంటే వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభమును, పగటి వేళ మేఘస్తంభమును పంపాడంట. ఆ జనసమూహం అంతా, జనాలు అందరూ గుంపులు గుంపులుగా నడుచుకుంటూ పోతుంటే మేఘంలో అగ్ని పెడితే ఆ అగ్ని మొత్తం వారు ఉన్న ప్రదేశం అంతా, వారు పోతా ఉంటే మేఘం పోతుంది, మొత్తం బాట పట్టపగలు ఉన్నట్టే ఉన్నది వెలుగు. తెల్లారితే మళ్ళీ ఎండ కదా, ఎండలకు నడుచుకుంటూ పోవాలంటే ఎండ దెబ్బకు సుడిపడతారు, సొమ్మసిలుతారు, ప్రాణాలు పోతాయి. ఎండ కొట్టకుండా దేవుడు మరలా మొదటి పూట ఏం పంపించాడంట? మబ్బును పంపించాడంట, మేఘాన్ని. మబ్బు తెప్పొస్తే ఎట్లుంటుందమ్మా? చల్లగా ఉంటుంది. చూడండి దేవుడు. ఈ ప్రయాణము ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటున్నారంట. రాత్రిపూట అగ్నిస్తంభం, పొద్దటి పూట మేఘస్తంభం. ఇక ప్రయాణం చేసుకుంటా కొంత దూరం పోయిండ్రంట. కొంత దూరం పోయిన తర్వాతకి మరలా ఫరో సైన్య అధిపతులు, అధికారులు, మంత్రులు ఏమనుకున్నారంటే, అయ్యో మనం ఇశ్రాయేలీయుల ప్రజలను ఎందుకు పోనిచ్చాము? వారి దేశానికి వెళ్ళిపోయారే, మనకు వెట్టి సాకిరి ఎవరు చేస్తారు? మనకు బానిసత్వం ఎవరు చేస్తారు? మనకు బానిస పనులు ఎవరు చేస్తారు అని మరలా వారి హృదయం కఠినపరచబడి ఫరో
600 రథాలను సిద్ధం చేసుకొని 600 రథములలో సైనికులను ఎక్కించుకొని ఈటెలు, బడిసెలు, బాణాలు తీసుకొని ఇక బయలుదేరారంట తరుముతున్నారు. ఇక ఇశ్రాయేలీయులు బయలుదేరారు. వారి వెనకంగా వారిని మలుపుకొని వద్దామని ఐగుప్తు రాజు సైన్యం బయలుదేరింది. వారు పోయి వారు ఎక్కడ ఆగారంటే, ఎక్కడ ఆగారమ్మా వారు? ఒక సముద్రం, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చేసరికి ఆ ఎర్ర సముద్రపు ఆ ఒడ్డు దగ్గర ఏం చేశారట? అక్కడ ఆగిపోయారు. ఎర్ర సముద్రం ఒడ్డు దగ్గర ముందు పోదామంటే దారి లేదు. వారు వెనకకు మళ్ళీ చూసేసరికి దూరం నుంచి ఎవరు వస్తున్నారట? ఫరో సైనికులు, సైన్యం వస్తుంది, రథాలు వస్తున్నాయి, దుమ్ము లేస్తుంది, సైన్యం అంతా వస్తుంది. ముందు పోదామా? ఎర్ర సముద్రం, చచ్చిపోతాం. వెనకకు పోదామా? శత్రువులు బాణాలు తీసుకొని, బడిసెలు తీసుకొని, ఈటలు తీసుకొని, కత్తులు తీసుకొని వస్తున్నారు. ముందు అడిగేసినా సావి, వెనకకు తిరిగినా ఏం చేయాలి? వారి ముందున్నది ఒకే దారి. సముద్రం వలన దూకలేరు, ఎందుకంటే పిల్లలు, ముసలోళ్ళు, భార్యలు చాలా మంది ఉన్నారు కదా. ఒకటే, ఎదురొచ్చే సైనికులతో విజయమా మరణమా పోరాటం చేయాలి. ఫరో సైన్యంతో యుద్ధమన్న చేయాలి, లేదా బాంచన్ని కాలు మొక్తా మళ్ళీ నేను బానిసత్వానికి వస్తాను, మరలా వాళ్ళ కాళ్ళన్నా పట్టుకోవాలి. ఇక ఇశ్రాయేలు సైనికులందరూ ఏమనుకుంటున్నారు? ఇక మోషే అని అంటున్నారు, ఏం మోషే, అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? వీళ్ళ బాధ ఏం బాధో తెలుసా? ఏదో ఒక లోకంలో ఒక సామెత ఉంది, ఆ సామెత నేను చెప్పకూడదు. అందరిది ఒక బాధ అయితే వీళ్ళది ఒక బాధ. వీళ్ళది ఏం బాధ? చదవండి 11వ వచనం. వీళ్ళదేం బాధ? సమాధుల బాధ. ఇక్కడ వస్తే మాకు సమాధి వాడు కడతాడు చూడమ్మా. వీళ్ళది ఏం బాధ? సమాధుల బాధ. అయ్యా ఈ అరణ్యంలో వస్తే మాకు సమాధి. చూసావా, అందరిది ఒక బాధ అయితే వీళ్ళది ఒక బాధ. ఏం మోసే, ఈ సముద్రం దగ్గరికి తీసుకొచ్చావు, ఈ అరణ్యం దగ్గరికి తీసుకొచ్చావు, ఇక్కడ వస్తే మాకు సమాధి రోడ్డు కడతాడయ్యా. ఐగుప్తులో ఉంటే అక్కడ వస్తే ఎవడో ఒకడు మాకు సమాధి కట్టు. ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చినావు, శత్రు సైన్యం వస్తుంది, వారితో యుద్ధం చేసే శక్తి మనకు లేదు అన్నప్పుడు అప్పుడు మోషే అన్నాడు, దేవా ఫరో సైన్యం వస్తుంది, ఎర్ర సముద్రం ముందర ఉంది, ఈ ప్రజలు ఏడుస్తున్నారయ్యా, వీరి ముఖంలో సావు కనిపిస్తుంది, సావు ఒక్కటే ఉంది, వేరే మార్గం కనిపిస్తలేదు. మమ్మల్ని సావు అంటవా దేవా, శత్రువుల చేతులా, లేకపోతే ఈ సముద్రంలో దూకి? సమస్యతో పోరాటం చెయ్యలేని వాడు సూసైడ్ చేసుకుంటాడు కదా. సమస్యతో పోరాటం చెయ్యలేని వాడు, శత్రువుతో పోరాటం చెయ్యలేని వాడు సూసైడ్ చేసుకుంటాడు. సముద్రంలో దూకిరనుకో వారికి వాళ్ళు చచ్చినట్టు అయిపోతుంది. దేనికి భయపడి? శత్రువులకు భయపడి. ఇప్పుడు ఏం చేయాలి? సముద్రంలో దూకి సావాలన్నా ధైర్యం కావాలి, తెలుసా? సావాలన్నా ఏం కావాలి? ధైర్యం కావాలి. శత్రువుతో యుద్ధానికి పోవాలన్నా అటు కొట్టినా ఇటు కొట్టినా వీళ్ళకి ఏం లేదంటే ధైర్యం లేదు.
ఏం లేదు. ఎవరు బ్రతకగలుగుతారు అంటే ధైర్యం. ఆ ధైర్యం దేవుని బట్టి రావాలి. ఎవరిని బట్టి రావాలి? ఆ ధైర్యం దేవుని బట్టి రావాలి. ధైర్యం లేని వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. ధైర్యం చెడిపోయిన వారు గుండె పగిలి గుండె నీరసించి చచ్చిపోతారు. అయ్యా ఇదిగో నాయన ఈ ప్రజలు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. అయ్యా కర్ర ఉందయ్యా, నీ కర్రతో ఆ సముద్రాన్ని పాయలుగా చెయ్యి. మోషే ఆ కర్ర పట్టుకొని సముద్రం వైపు చూపేసరికి సముద్రం 2 పాయలైందంట. ఆ సముద్రపు నీళ్లు ఎలా ఉన్నాయంటే 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలన సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కల గోడవలే వారు పాదం పెట్టగానే సముద్రం పాయలైపోయిందంట. ఇక్కడి నీళ్లు ఇక్కడనే గోడలాగా నిలిచినాయంట. ఈ గోడలాగా పైకి కిందికి. ఇక్కడి నీళ్లు ఇక్కడనే ఈ గోడలాగా నిలిచినాయంట, పైకి కిందికి. మధ్యలో ఆరిన నేల అయిందంట. ఈ ఆరిన నేలలో ఇక పోతున్నారంట. వారు నడుచుకుంటూ పోతుంటే దుమ్ములేస్తుందంట. ఆ సముద్రం దాటిన తర్వాతకి వెనక ఫరో సైన్యం ఎంటర్ అయిందంట సముద్రంలోనికి. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే మరలా వెనకకు తిరిగి సముద్రం వైపు నీ కర్రను చాపు అనేవరకే మోషే వెనకకు తిరిగి సముద్రం వైపు కర్రను చాపేసరికి సముద్రం నీళ్లు మరలా ఎప్పటిలాగానే పొంగి పారి మంది పారుతున్నాయంట. ఆ సముద్రం మధ్యలోనికి వచ్చిన ఫరో సైనికులు సముద్రంలో కొట్టకపోయారంట. అప్పుడు ఇశ్రాయేలీయులు అనుకున్నారంట, దేవుడు ఎంత, ఆయన ఏదైనా చెయ్యగలడు, ఏదైనా ఆయన చెయ్యగలడు, సమస్తము చేయగలడు. నీవు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నీ కోసం, ఆయన నీ ద్వారా మహిమ పొందాలనుకున్నప్పుడు నీ కోసం ఏదైనా. అప్పుడు వారు సంతోషంతో దేవునికి ఏం పాడారట? కీర్తనలు పాడారు. ఇక ప్రయాణం చేస్తున్నారు. శత్రువులు పోయినారు కదా, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే మంచి అరణ్యంలోకి పోయేసరికి ఆకలిస్తుందట. వారికి ఏమేస్తుందట? ఆకలిస్తుందట. అయ్యా మోషే, మా పిల్లలు ఆకలంటుర్రు, ముసలివారు ఆకలంటుర్రు, ఆడవారు ఆకలంటుర్రు. అరణ్యంలో ఏమి లేదు, అన్నం లేదు. 1 రోజా 2 రోజుల 3 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం అది? 40 సంవత్సరాల ప్రయాణం అది. ఏందమ్మా? 40 సంవత్సరాల ప్రయాణం. అరణ్యంలో ఆకలి అవుతుంది. మోసే అన్నం. అయ్యా ఆకలి కేకలతో మా పిల్లలు చచ్చిపోయేటట్టున్నారేంది? ఎందుకు తీసుకొచ్చావా ఈ అరణ్యంలోనికి? అన్నం లేక మా పిల్లలు చచ్చిపోతున్నారు. ఎవరంటున్నారు? ఇశ్రాయేలీయులు అంటారు. చదవండి ఆ మాట. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నాం ఐగుప్తులో ఉన్నప్పుడు.
ఇప్పుడు ఈ అరణ్యంలో ఏమి లేదు, మాకు ఆహారము లేదు. యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావయ్య మమ్మల్ని? దేని చేత? ఈ అరణ్యంలో ఆకలి అవుతుంది. ఆ ఊర్లో ఉంటే అమ్మ కడుపులో మండుతుందంటే ఎవరో ఒకరు పెడుతురు. ఈ అరణ్యంలో ఎవరు దిక్కు మాకు? ఎవరు పెడతారు? ఎప్పుడు అంటే ఏం గుర్తుకొస్తుంది వీళ్ళకి? అంటే అప్పుడు అయ్యా వీరికి ఆకలి అవుతుందంట, అన్నం కోసం చనిపోతున్నారంట, ఎలా దేవా అని ప్రార్థన చేశాడు మోషే. మోషే నువ్వు బాధపడగాకు, ఆకాశము నుండి 4వ వచనం, యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించుతాను అన్నాడు దేవుడు. ఆకాశము నుండి నేను మీ కొరకు ఆహారమును. దేవుడు మోషేతో చెప్పుతున్న మాట ఏంటంటే, మోషే నేను ఇశ్రాయేలీయుల సమాజము కొరకు ఆకాశము నుండి ఆహారమును కురిపిస్తాను. వారు పొయ్యి పెట్టేది ఉండదు, మంట రాజేసేది ఉండదు, వంట చేసేది దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు వీరు గిన్నెల్లో పట్టుకొని ఎన్ని సంవత్సరాలు కురిపించాడు? 40 సంవత్సరాలు దేవుడు ఆకాశము నుండి అన్నాన్ని కురిపించాడు, ఆహారాన్ని కురిపించాడు. కొంతమంది అంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఇలా కూర్చొని బైబిల్ చదివితే, ఇలా కూర్చొని ప్రార్థన చేస్తే, ఎప్పుడు బైబిల్ పట్టుకొని పోతే నీకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మా అమ్మ మా నాన్న పెళ్లి కాకముందు ఇదే డైలాగ్ వేసేది. ఎప్పుడు బైబిల్ పట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? దేవుడు ఏమన్నా ఆకాశం నుంచి చేస్తాడు? ఎస్ వేస్తాడు. వారికి ఏలే అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు వేసిండు? 40 సంవత్సరాలు వేసిండు. ఆకాశం నుండి గిన్నె పట్టుకుంటే గిన్నెలో వేసిండు. వేసిండే లేదా? దేవుడు ఏదైనా నీకోసం చెయ్యగలడు. అందుకే నేను విశ్వాసాలను నమ్మను కదా. నన్ను పోషించేదెవరు? విశ్వాసులను నమ్ముకున్నోడైతే వాళ్ళు రాకపోతే గుండె వలిగిపోతాడు. నువ్వు రావాలమ్మా, ఎట్లన్నా మా చర్చికి, నువ్వు రాకపోతే ఎట్లమ్మా? మిమ్మల్ని చేయబట్టే, మిమ్మల్ని చూసుకొని నేను బతుకుతున్నమ్మా, మీరు లేకపోతే నేను బతకలేనమ్మా. ఏ దేవుడు లేడా? వారు లేకపోతే బతకలేవా? దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆకాశము నుండి అన్నాన్ని గిన్నెలో వేశాడంట. తినటమే వాళ్ళ పని. తిన్నారు కదా, తిన్నాక ఏం కావాలి మరి? అన్నం తిన్నాక ఏం కావాలమ్మా? అన్నం తిన్నాక ఏం కావాలి? నీళ్లు కావాలి. అన్నం తిన్నాక నీళ్ళు కావాలి కదా, నీళ్లు లేవు. మోషే నీళ్లు లేవయ్యా, అన్నం తింటున్నాం కానీ అది గొంతులోనే ఉంది, కడుపులో పోలేదు, పిల్లలకు దాహం వేస్తుంది, నీళ్లు నీళ్లు అని అరిచి సచ్చేటట్టుందయ్యా, నీళ్లు కావాలయ్యా, నీళ్లు లేక మా ప్రాణం పోయేటట్టుందయ్యా. దేవుడు ఏమన్నాడు తెలుసా?
మోషే, నీ చేతిలో ఏమున్నది? కర్ర. ఈ కర్రను తీసుకొని అదిగో ఆ బండను కొట్టు. మోషే ఇశ్రాయేలీయుల పెద్దలను తీసుకొని ఆ బండ దగ్గరికి పోయి ఆ బండను కొట్టాడు. ఆ బండ నుండి నీళ్ళ దార ఉబికి బయటకు వచ్చింది. సెలయేరు మారింది. ఇక నీళ్లు ఇశ్రాయేలులు కడుపార తాగారు. బోర్ల చేదబావుల కాడ చేదుకునేది లేదు, బోరింగు దగ్గర బోరింగు కొట్టేది లేదు, ఆడ కరెంటుతో పని లేదు. బండ నుండి నీళ్లు, ఆకాశం నుండి అన్నం. ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. కదా, ఏదైనా చేయగలడు. నువ్వు అనుకున్నదే కాదు. అర్థమైందా? మనం అనుకుంటాం చావు దగ్గరికి పోయినప్పుడు, ఏ పరిస్థితి లేనప్పుడు ఇక నాకు చావే గతి అని అనుకుంటాం. అర్థమైందా? నీతో దేవునికి అవసరం ఉంటే, నీతో దేవునికి అవసరం ఉంటే, నీ వలన దేవునికి మహిమ వస్తుంది అనుకుంటే, నీ వలన దేవుని పేరు సమాజంలో నిలబడుతుంది అనుకుంటే, నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఏదైనా చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని కోసం సమాజంలో బ్రతకాలి కాబట్టి. దేవుని నమ్ముకొని ఒక చెడ్డ పని చేస్తే సమాజంలో నిన్ను దేవుని ఎంతమంది తిడతారో తెలుసా? సిగ్గులేదా? దేవుని నమ్ముకొని తప్పు చేస్తుందని నీ ముఖం ఎదురుగా అనరు. ఎంతమంది దేవుని తిడతారు. ఒక్కరు చాలు దేవుని కోసం బ్రతికితే. ఆమె దేవుని నమ్ముకుందిరా, నీతిగా ఉంటుంది. ఆయన దేవుని నమ్ముకున్నాడురా, నీతిగా ఉంటాడురా. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఏమని? నా పేరు నిలబెడుతుంది. నన్ను నమ్ముకొని నాకు మోసం చేయి. మనుషులకు మోసం చేయి, బతికిపోతాం. దేవునికి మోసం చేయ. దేవుని నమ్ముకొని మోసం చేయాలి. అప్పుడు దేవుడు నీ కోసం ఏదైనా పోయారు. కానాను దేశం దగ్గరికి పోయారు, యెరూషలేము దేశము దగ్గరికి పోయారు. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న యెరూషలేము ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ రాజులు, అన్య రాజులు ఉన్నారు. వారికి సమాచారం పోయింది. ఏమని? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వస్తున్నారు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారంట అని అక్కడ ఉన్న ప్రజలకు తెలిసేసరికి అక్కడ ఉన్న 5 దేశాల సైనికులు ఒక్కటై ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఎంతమంది? 5 దేశాల రాజులు వారి సైన్యంతో వచ్చారు. ఇశ్రాయేలీయులు ఒక్కరితో యుద్ధం చేయడానికి. 5 కలిసి ఒక్కరిని కొడితే గెలుస్తాడమ్మా? గెలవడు. అప్పుడు యెహోషువ అన్నాడు, అయ్యా ఇదిగో 5 దేశాల రాజులు వారి సైన్యంతో మీ ప్రజలైన మా మీదికి వస్తున్నారయ్యా అని మోషే ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువతో
ఏమన్నాడు? యెహోషువ గ్రంథంలో ఉంటుంది 10వ అధ్యాయం 12వ వచనం. అది కాదు, చూడండి. యెహోషువ 10వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ 10వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవ్వడు నీ యొదట నిలువడని యెహోషువతో చెప్పాడు. ఆ మాటను పట్టుకొని యెహోషువ అక్కడ ఉన్న 5 రాజుల సైన్యాల మీదకి యుద్ధానికి పోయాడు. యుద్ధం జరుగుతుంది గిబియోన్లో యుద్ధం జరుగుతుంటే యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, ఈ యుద్ధం ముగిసేంత వరకు చీకటి పడవద్దు అని ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము, స్టాప్ అని చెప్పాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడమ్మా? ప్రతిరోజు తిరుగుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయించిన స్థలానికి చేరుకోవడానికి త్వరపడును. అంటే తూర్పు నుంచి పడమటికి రావాలి, మళ్ళీ పడమటి నుంచి తూర్పుకు పోవాలి, తిరుగుతూనే ఉండాలి. కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది, సూర్యుడు తన మార్గంలో పరుగెత్త ఉల్లసించును. అంటే సూర్యుడు తన మార్గంలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడు? రన్నింగ్ చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, పరుగు తీస్తున్నాడు. సూర్యుడు తిరుగుతున్నాడు. ఆ తిరిగే సూర్యునికి యెహోషువ ఏమంటున్నాడు? సూర్యుడా, నీవు నిలువుము, స్టాప్ అని అన్నాడు. ఆ రన్నింగ్ చేసే సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. ఎంతసేపు ఆగిపోయాడు? యుద్ధం ముగిసే అంతవరకు సూర్యుడు ఆగిపోయాడు. విశ్వచక్రం ఆగిపోయింది. విశ్వం తిరిగితేనే కదా రోజులు ఏర్పడేది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి తిరుగుతున్నాయి కదా. విశ్వచక్రం ఏమైపోయింది? ఆగిపోయింది. ఎవరు ఆఫ్ చేశారు? ఈ విశ్వాన్ని నడిపే సృష్టికర్త. బస్సు డ్రైవరు బస్సు నాపినట్టు, ట్రైన్ తోనే డ్రైవర్ ట్రైన్ ఆపినట్టు, ఈ విశ్వాన్ని నడిపేటువంటి, ఈ విశ్వం యొక్క సృష్టికర్త విశ్వాన్ని భూమి మీద యెహోషువ చేస్తున్న యుద్ధం ముగిసేంత వరకు విశ్వచక్రాన్ని స్టాప్ అని అన్నాడు. అలా ఆగిపోయింది. అది సూర్యుడిని ఆపే దమ్ము ఎవరికి ఉంటుందండి? దేవుడు ఆపాడు. ఎవరి కోసం ఆపాడు? యెహోషువ కోసం, తన పిల్లల కోసం ఆపాడు. నీ వలన దేవునికి మహిమ వస్తుంది అంటే నీ కోసం దేవుడు ఏదైనా చేయగలడు. గుర్తుపెట్టుకో. చెడ్డ పని చేసి యేసు ప్రభు రక్తంలో దేవుడు నన్ను కడిగేస్తాడు, దేవుడు నన్ను క్షమించేస్తాడండి, యేసు ప్రభు గుళ్ళ పోయి ఏడుస్తా, ప్రభువా నన్ను క్షమించు నాయన, శిల్వ రక్తంలో కడుగు నాయన. ఎదవ ఆలోచనలు వద్దు. దేవుడు అలాంటి వాళ్ళకు చెయ్యడు. నేను పాపం చేస్తా, మరలా అయ్యా క్షమించు నాయన, నన్ను క్షమించు తండ్రి, క్షమాపణ అడిగి ఏడుస్తా. ఇలాంటి ఎదవ బుద్ధి ఉంటే చెయ్యడు దేవుడు నీ కోసం. ఎవరి కోసం చేస్తాడు? యథార్థ హృదయముతో దేవుని పక్షాన, దేవుని కోసం సమాజంలో నిలబడే క్యారెక్టర్ ఆయనకు తెలుసు కదా. నోటి మాటలు వేరు, హృదయం వేరు. ఈడు నా కోసం నిలబడతాడా నిలబడడా తెలుసు కదా దేవుడికి.
నిలబడే, దేవుని కోసం, దేవుని పక్షాన, దేవుని తరపున దేవునికి మహిమ తెచ్చేటట్టు నీ జీవితం ఉంటే నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఏదైనా చేస్తాడు. ఫరోని నీళ్ళలో సంపలే, సముద్రంలో బండ నుండి నీళ్లు రాలే, ఆకాశం నుండి గిన్నెల అన్నం కురవలే, విశ్వచక్రం ఆగిపోలే, సూర్యుడు ఆగలే, చంద్రుడు ఆగలే. నీ వలన, నీ ద్వారా, నీ నుండి ప్రజలలో, సమాజంలో దేవునికి మహిమ కలుగుతుంది అంటే నీ పక్షాన దేవుడు ఏదైనా చేస్తాడు. ఎదవలాజికులతో చేసి బ్రతికితే ఏది చెయ్యడు. మార్క్స్ చర్చికి ఎందుకు లేండి, వేరే చర్చికి పోతాం. మేము వేసే కానుకల వల్ల ఆయన కారు కొంటాడు, పిల్లల చదువులు ఎందుకంటే ఆయన బాగుపడేది ఎందుకంటే వేరుడు బాగుపడాలి, మనోడు బాగుపడితే వస్తుందండి. ఎదవలాజికులు వద్దు. ఎవరు బతికిస్తారు? ఎవరు బతికిస్తారమ్మా? నేను ఇక్కడ మందిరం కట్టేటప్పుడు, ఇప్పుడు 100 సార్లు చెప్పిన నేను మందిరం కట్టేటప్పుడు నా సిద్ధాంతం ఒక్కరు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్తాను. ఆ ఉద్దేశంతో నేను చర్చి కట్టాను. ఇక్కడ 100 మంది వస్తారు, ఊరంతా వచ్చి కూర్చుంటారన్న సిద్ధాంతం కాదు నాది, నా నమ్మకం. ఒక్కరు వచ్చినా వానికి వాక్యం చెప్పి ఆ నమ్మకంతో ఇక్కడ మందిరం కట్టిన. ఎవడో వచ్చి కూర్చుంటాడని, ఎవరో వస్తారని వాళ్ళ కోసం నేను, ఆ ఒక్కడెవడంటే పరలోక పోయేటోడే. దేవుడు ఎవరిని తీసుకొస్తాడో వారికి నేను వాక్యం చెప్తాను ఆ ఉద్దేశంతో. కానీ మీరు నా వాళ్ళు కదా, రక్త సంబంధులు కదా, మీరు ఎందుకు రావట్లేదు? మనోళ్ళు కదా, మన కులపోలు కదా, మీరు ఎందుకు రావట్లేదు? ఎవరిని అడుగుతున్నా నేను? ఎవరి దగ్గరికి పోతున్నా? ఎందుకు? వాడికి పరలోకం పోయే ప్రాప్తి లేదు. బతిలాడితే మాత్రం వాడు చర్చికి వస్తాడేమో కానీ పరలోకం వస్తాడా? నేను పోయి బతిలాడితే చర్చికి వస్తాడేమో, పరలోకం వస్తాడా? మరి పరలోకం రాదు నాకు ఎందుకంటే, నాకు అవసరమా? దేవుడికి అవసరం లేదు, నాకు అవసరమా? నన్ను పోషించేది దేవుడు. నాకు ఆ దమ్ముంది. దేవుని కోసం బ్రతికే ధైర్యం ఉంది, దేవుని కోసం బ్రతికే యథార్థత ఉంది. నా నీతి, నా ధర్మం, నా దమ్మేంటో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నేను మనసు మీద డిపెండ్ కాదు. ఎవరు బతికిస్తారంటే దేవుడు బతికిస్తాడు. ఇప్పుడు మనం చూసుకుంటూ రాలే, దేవుడు ఏం చేసుకుంటూ వస్తున్నాడు? ఎప్పుడైనా పక్కోళ్ళ మీద ఆధారపడక మన భక్తి, మనకు ధైర్యాన్ని, మన దమ్మేంటో దేవుడు చూపిస్తాడు. అప్పుడు పంచాయతీలు పెట్టుకుంటే ఏమంటారు? చూపిస్తలేరు నా దమ్మేందో. చూసుకుందాం లేవే, ఇక చూసుకుందాం పావే. ఏం చూసుకుంటాం? మనసులంటే చూసుకొని చూపియొద్దు. ఎవడు చూపించాలి? నిన్ను బట్టి. మోషతో అంటాడు దేవుడు. మోషతో ఏమంటాడు తెలుసా? ఆ మాట దొరుకుతుందా? చూద్దాం. దొరికితే అదృష్టం ఉంటుంది. నిర్గమకాండంలో దేవుడు మోషతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నన్ను బట్టి ఎవరు భయపడతారంటే నీకు? ఆ 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనం. నన్ను బట్టి దేవుడు అంటున్నాడు మోషతో. ఏమంటున్నాడు? నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు. అది నేను చేస్తా. ఏమంటాడు దేవుడు? నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. దేవుణ్ణి బట్టి మనకు ఒకడు భయపడాలి. కానీ ఆమెకు అక్కలు ఉన్నారు, ఈమె శుద్ధి పోతు, అన్నలు వస్తారు, ఇలా శుద్ధి పోతు, వానికి బలగం ఉంది, వాళ్ళ శుద్ధి పోతు, వాళ్ళని చూసుకొని కాదు మనుషులు భయపడేది.
వాళ్ళు ఎంతకాలం వస్తారు? అక్కలు ఎంతకాలం వస్తారు? అన్నలు ఎంతకాలం వస్తారు? మన ఫ్రెండ్స్ ఎంతకాలం వస్తారు? మనుషులను చూసి మన వెనకాల ఉన్న బలగాన్ని చూసి, బంధువులను చూసి, స్నేహితులను చూసి కాదు మనుషులు భయపడేది. ఎవరిని చూసి భయపడాలి? వీరు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు, వీళ్ళ శుద్ధికి పో. ఏమనాలి? వీరు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. వీళ్ళ శుద్ధికి పోతే యాక్షన్లోకి ఎవరు వస్తారు? వీళ్ళ దేవుడు వస్తాడు. మన శుద్ధికి వచ్చేటప్పుడు మన దేవుని గురించి ఆలోచన రావాలి. మన దేవుని గురించి ఆలోచన రావాలంటే దేవుడు నువ్వు పిలిస్తే పలికేటట్టు ఉండాలి నీ భక్తి. ఎట్లుండాలి? పిలిస్తే పలికేటట్టు ఉండాలి నీ భక్తి. ఫోన్ చేస్తే మీ వాళ్ళు వస్తారే? రారు? గొడవ జరుగుతుంది రావాలని ఫోన్ కొట్టరారా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేనున్నానన్నట్టు ఉండాలి నీ భక్తి. అప్పుడు మనుషులు నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి చూసి భయపడతారు. అలాంటి వారి కోసం దేవుడు ఏదైనా కళ్ళు